గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేది అయితే చెప్పినరో 13 మార్చి 2015 శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష. స్పష్టంగా ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు హైడ్రాలజిక్ క్లియరెన్స్ ఇచ్చినము, దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు. ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పి వినిపిస్తాను అధ్యక్ష. 13 March 2015 ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ hydrology. The hydrology of the project was cleared on 24/10/2014. 24/10/2014 ఈ డేట్ నాడు మీకు క్లియర్ గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది. ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైట్ దేర్ లెటర్ డేటెడ్ 24/11/2014 have submitted the modified hydrological series for approval. Complaints of the observation of hydrology received on 16/2/2015 and under examination in CWC. వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసిరో 24/10